హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ ఇంక నుంచి ఇవైతే ఉండవు. టోటల్గా నేమ్స్ అయితే చేంజ్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో మనకి ఫీజు రిమెంట్స్కి సంబంధించి ఏమేమి ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నారు. అండ్ అమౌంట్ అనేది జేవిడి అనేది గతంలో మనకి మదర్ అకౌంట్లో కానీ జాయింట్ అకౌంట్లో క్రెడిట్ చేసేవారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్ అనేది కాలేజీ వాళ్ళకి క్రెడిట్ చేస్తుందా అండ్ కంప్లీట్‌గా వాటికి సంబంధించి కూడా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ పీజీ విద్యార్థులకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గతంలో పీజీ విద్యార్థుల ఫీజు రిమెంట్స్ అనేది కూడా వచ్చేది కాదు. ఐసెట్ గాని, అండ్ పీజీ సెట్ గాని, లా సెట్ గాని పీజీ వాళ్ళకి. సో, వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. డీటెయిల్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి జగనన్న విద్యా దీవెన గాని, జగనన్న వసతి దీవెన గాని ఏదైతే మనకు ఉంటుందో ఇంక నుంచి ఆ నేమ్స్ అయితే రిమూవ్ చేసేస్తారు. ఏదైతే జ్ఞానభూమి పోర్టల్ ఉంటుందో ఈ పోర్టల్ అయితే ఉంటుందో ఎప్పుడు కూడా ఈ నేమ్స్ మాత్రం చేంజ్ చేసుకొని నేమ్స్కి సంబంధించి ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ మనకి ఫీజు రిమెంట్స్కి సంబంధించి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమేమి ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతుంది అనేది చాలా మందికి ఈ యొక్క కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే మనకి ఈ గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటనేది డీటెయిల్గా అయితే ఇందులో ఫీజు రిమెంట్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో మీరు మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో, మీకు ఒక డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను చూడొచ్చు. ఇక్కడ మనకి ఫీజు రిమెంట్‌కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఎయిడెడ్ కాలేజీలు అలాగే ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంట్స్ అనేది అగైన్ మనకి స్టార్ట్ చేస్తున్నారు. అగైన్ రీస్టార్ట్ అంటే మనకి గతంలో ఏదైతే జగన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి పీజీ వాళ్ళకి ఫీజు రిమెంట్స్ అనేది రిమూవ్ చేసేసేవారు. అంటే మనకి గవర్నమెంట్ జీవో నంబర్ 77 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 21/12/2020లో జగనన్న విద్యా దీవెన గాని, ఆర్టీఎఫ్ జగనన్న వసతి దీవెన ఎంటీఎఫ్ గాని ఏదైతే కన్వీనర్ కోటాలో సీట్ వచ్చినా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చేవారు కాదు. అంటే యూనివర్సిటీలో గవర్నమెంట్‌లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళకే ఫుల్ ఫీజ్ రిమెంట్స్ ఇచ్చేవారు. అండ్ ప్రైవేట్ కాలేజీలో ఒకవేళ సీట్ వచ్చినా కూడా కౌన్సెలింగ్ నుంచి వాళ్ళకి ఫీజ్ రిమెంట్స్ అనేది వచ్చేది కాదు. ప్రైవేట్ కానీ అన్‌ఎయిడెడ్ వాళ్ళకి. ఇక నుంచి మనకి ఫీజ్ రిమెంట్స్ అనేది పీజీ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అది మనకి ఏపీ ఐసెట్ వాళ్ళకి గాని, ఏపీ లా సెట్ గాని, అండ్ ఏపీ పీజీ సెట్ గాని, అండ్ మనకి ఏపీ హెచ్‌సెట్ గాని అంటే పీజీ కోర్సెస్ అంటే ఏపీ పీజీ సెట్ గాని వీళ్ళందరూ పీజీలో వస్తారు కాబట్టి వీళ్ళకి ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. కానీ 2024 నుంచి స్టార్ట్ అవుతుందా? లేదా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని డీటెయిల్‌గా అప్డేట్ అయితే లేదు. మనకి ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇదైతే మనకి ఏదైతే ఈ జీవో ఉందో మనకి 2020లో కొత్త జీవో అయితే రావాలి. అంటే మనకి ఫీజు రిమెంట్స్ అనేది పీజీ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఫీజు అనేది అంటే మనకి మేనిఫెస్టో ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఎయిడెడ్ కాలేజీలు గాని, ప్రైవేట్ పీజీ విద్యార్థులు గాని ఫీజు రిమెంట్స్ వస్తుందని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అయితే మనకి ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ గాని చేసుంటే మీరందరూ కూడా ఒక లక్ అని చెప్పుకోవచ్చు. మీరు ప్రైవేట్‌లో కూడా జాయిన్ అయినా కూడా ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. మరి ఎప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మరి వెయిట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ మనకి కాలేజీలకి రసము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ఇంకా మనకి కాలేజీకే అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? గతంలో మనకి ఏదైతే గవర్నమెంట్ చూసుకున్నట్టయితే మనకి అమౌంట్ అనేది మదర్ అకౌంట్‌లో గాని, లేదా మనకి జాయింట్ అకౌంట్‌లో ఈ యొక్క అమౌంట్ రిలీజ్ చేసేవారు. ఇప్పుడైతే మనకి కాలేజీ వాళ్ళకి ఫీజ్ రిమెంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా? మరి ఇది ఇంప్లిమెంటేషన్‌కి సంబంధించి అన్నీ కూడా మనకి జీవో రావాలి. ఇప్పుడు మనకి ఏదైతే పాత గవర్నమెంట్‌లో వచ్చిన జీవోలు, పాలిసీస్ ఏవైతే ఇలా రిలీజ్ చేశారో దీనికి సంబంధించి కూడా ఫీజ్ రిమెంట్స్‌కి సంబంధించి ఒక జీవో వస్తేనే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది అవుతుంది. మనకి మేనిఫెస్టోలో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే చేస్తాము ఇవన్నీ కూడా పక్కాగానైతే వీళ్ళు చెప్పారు. మరి ఇది ఇంప్లిమెంటేషన్ జీవో రిలీజ్ చేస్తేనే మనకి అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ లాస్ట్ టైమ్ చూసుకున్నట్టయితే చాలామంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అయ్యేవారు. అండ్ రూల్స్ అని చెప్పేసి ప్రతిదీ బటన్ నొక్కితేనే ఫీజ్ రిమెంట్స్ అనేది క్రెడిట్ అయ్యి అండ్ అటెండెన్స్ ఉంటేనే అండ్ అన్నీ కూడా మనకి చాలా మటుకు స్టూడెంట్స్ అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేసేవారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, పెన్షన్ ఉన్నా గాని రూల్స్ ఏవన్నమాట. ఫ్యామిలీ ఇన్‌కమ్‌లో టాక్స్ పే చేస్తున్నా, 4 వీలర్స్ ఉన్నా, అండ్ ల్యాండ్ ఉన్నా కూడా, ఇన్‌కమ్ ఎక్కువ ఉన్నా కూడా ఫీజ్ రిమెంట్స్ ఆపేసేవారు. ఇప్పుడు మరి దీనికి ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మరి వెయిట్ చేయాల్సిందే. అండ్ లాస్ట్ టైమ్ కూడా చాలా మందికి అమౌంట్స్ అయితే క్రెడిట్ అవ్వలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకైతే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? మరి దాని సంగతి ఏంటి అనేది కూడా మరి వెయిట్ చేయాల్సిందే. గతంలో చాలా మటుకు ట్రబుల్స్ ఫేస్ చేసేవారు. ఎందుకంటే అమౌంట్ అనేది కాలేజీల వాళ్ళకి కాకుండా వీళ్ళ మదర్ అకౌంట్‌లో గాని అండ్ జాయింట్ అకౌంట్‌లో రిలీజ్ చేసేవారు. కానీ చాలా మందికి ఇది క్రెడిట్ అయ్యేది కాదు. అన్ని ఎలిజిబుల్ అయినా కూడా క్రెడిట్ అయ్యేది కాదు. అండ్ ప్రతిసారి కాలేజ్‌కని, సచివాలయం కానీ ప్రతిసారి తిరిగేవారు. చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు స్టూడెంట్స్ అయితే.
ఇది అందరికీ తెలిసింది, ఇదైతే వాస్తవం అయితే. అండ్ థంబ్ అని చెప్పేసి, అండ్ మనకి అమౌంట్ అనేది అది మీటింగ్ రిలీజ్ అంటే బటన్ నొక్కే వరకు వెయిట్ చేసుకొని చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. ఇక నుంచి ఈ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా డైరెక్ట్‌గా మనకి కాలేజెస్ వాళ్ళకి అమౌంట్ పడుతుంది కాబట్టి, సో వాళ్ళకే బర్డెన్ పడుతుంది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఎందుకంటే ప్రతిసారి ఇదే ప్రాబ్లమ్ ఎక్కువ మంది ఫేస్ చేసేవారు. కాలేజీకి అయితే ఇంకెలాంటి ప్రాబ్లమ్ ఉండకుండా డైరెక్ట్‌గా వాళ్ళకి క్రెడిట్ అయితే ఇంకా హ్యాపీ. ఇంకా సర్టిఫికేట్స్ తీసుకునే టైంలో చాలా సార్లు మనకి ఇబ్బందులయ్యేది. ఫుల్ ఫీజు పే చేస్తేనే సర్టిఫికేట్స్ ఇవ్వడం. అండ్ మనకి కొన్ని ఫీజు రిమైన్స్ పడకపోవడం వల్ల ఆపేసేవారు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం. ఇప్పుడు సర్టిఫికేట్‌లకి సంబంధించి తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సర్టిఫికేట్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చనైతే మనకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకి ఫీజు రిమైన్స్ అనేది. అండ్ అమ్మఒడికి సంబంధించి కూడా గతంలో అయితే మనకి ఇంట్లో ఒకరికి మాత్రమే అమౌంట్ క్రెడిట్ అయ్యేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమందికి ఉన్నా కూడా అమ్మఒడి అయితే క్రెడిట్ అవుతుంది. అది కూడా 15,000 అని చెప్పారు. మరి ఇది కూడా దీనికి సంబంధించి జీవో అయితే రావాలి. అండ్ మొత్తం అన్నీ మరి వెయిట్ చేయాల్సిందే జీవో వచ్చే వరకు. మనకి మేనిఫెస్టోలో ఇచ్చిన ఇంప్లిమెంటేషన్స్ అయితే ఇవన్నమాట. మరి ఇది ఎప్పుడులో ప్రొవైడ్ చేస్తారని వెయిట్ చేయాలి. నాకు అన్నిట్లో ఎక్కువ బాగా నచ్చింది ఏంటంటే పీజీకి సంబంధించి ఫుల్ ఫీజు రిమైన్స్ ఇస్తాం ప్రైవేట్ గాని, అన్ఎయిడెడ్ కాలేజెస్ వచ్చే వాళ్ళకనేది. ఇదైతే చాలా హ్యాపీ. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చాలామంది స్టూడెంట్స్ అయితే సఫర్ అయ్యేవారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యి, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారనుకోండి, ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తేనే ప్రతిరోజు కాలేజీకి వెళ్లి ప్రతిరోజు అటెండెన్స్ తీసుకుంటేనే ఫీజు రిమైన్స్ వచ్చేది. కానీ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా డిపెండ్ అపాన్ కాలేజీలో మనకి ఫీజు రిమైన్స్ రాకపోతే ఏం చేసేవారు, డ్రాప్ అయ్యేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తూ ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అవుతూ పీజీలో జాయిన్ అయ్యే ఫీజు రిమైన్స్ వస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మరి దీనికి మీరు రెస్పాండ్ అవుతారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఫీజు రిమైన్స్‌కి సంబంధించి పీజీ వాళ్ళకి అదొక గుడ్ లక్ అని చెప్పుకోవచ్చా ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ ఏంటి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో మీకు ఇది యాక్సెప్ట్ అంటే మీకు ఓకేనా కాదనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది మనకి మీకు డీటెయిల్‌గా చెప్పాల్సి అనుకుంటున్నాను. ఇవి ఫీజు రిమైన్స్‌కి సంబంధించి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఫీజు రిమైన్స్‌కి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.